कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। अपने संग तुझको वहाँ जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। गुजरे ऐसी हर रात रात, हो ख्वाहिशों से बात बात, आशाएं लेकर सूरज से आग आग, गाए जा अपना राग राग, आशाएं कुछ ऐसा करके दिखा, खुद खुश हो जाए खुदा, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं खिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी।
భామని సత్యభామని 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 వయ్యారి ముద్దుల వయ్యారి సత్యభామని సత్యభామని వయ్యారి ముద్దుల వయ్యారి సత్యభామని సత్యభామని వయ్యారి ముద్దుల వయ్యారి సత్యభామని సత్యభామని భామని 16,000 కోమలు సుందరిలోన భామని 16,000 కోమలు సుందరిలోన భామని 16,000 కోమలు సుందరిలోన భామని 16,000 కోమలు సుందరిలోన భామని 16,000 కోమలు సుందరిలో చలనా చలియా మగువా సఖియా భామని 16,000 కోమలు సుందరిలో చలనా చలియా మగువా సఖియా భామని 16,000 కోమలు సుందరిలో చలనా చలియా మగువా సఖియా భామని 16,000 కోమలు సుందరిలోన రమరో గోపాల దేవుని ప్రేమలో దోచిన గాన రమరో గోపాల దేవుని ప్రేమలో దోచిన గాన రమరో గోపాల దేవుని రమరో గోపాల దేవుని రమరో గోపాల దేవుని ప్రేమలో దోచిన సత్యభామని సత్యభామని ఇంటిని చామంతిని ఇంటిని చామంతిని మరుదాతిని విరపాతిని ఇంటిని
విరిబాతినే ఇంటినే సమంతినే మరుదంతినే విరిబాతినే ఇంటినే సమంతినే మరుదంతినే విరిబాతినే ఇంటినే సమంతినే మరుదంతినే విరిబాతినే ఇంటినే సమంతినే మరుదంతినే విరిబాతినే జాతల మనసతులలో జనని వెలిగేటి దాన జాతల మనసతులలో జనని వెలిగేటి దాన జాతల మనసతులలో జనని నిరజాడని వెలిగేటి దాన భామని సత్య భామని అందమున ఆనందమున గోవిందునకు నెరవిందునై 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 నందనందనుడౌగానక డంగమాదున కుంగుచున్న నందనందనుడౌగానక డంగమాదున కుంగుచున్న నందనందనుడౌగానక 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 డంగమాదున కుంగుచున్న భామని సత్య భామని కోరిమి సత్రాజిత్తు కూతురై ఇందరిలోన 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 నాగమగని బాసితాళ జలకాయున్నటిదాన నాగమగని బాసితాళ జలకాయున్నటిదాన నాగమగని బాసి నాగమగని బాసి నాగమగని బాసి నాగమగని బాసితాళ జలకాయున్నటిదాన భామని సత్య భామని వయ్యారి ముద్దుల వయ్యారి ముద్దుల వయ్యారి సత్య భామని సత్య భామని చిన్న చిన్న పిల్లలం చిట్టి పొట్టి పిల్లలం చిన్న చిన్న పిల్లలం చిట్టి పొట్టి పిల్లలం అమ్మా నాన్నల ముద్దు గుమ్మలం అమ్మా నాన్నల ముద్దు గుమ్మలం కోనసీమ పుడతలం విద్యాశం చిలుకలం కోనసీమ పుడతలం విద్యాశం చిలుకలం పలుకుతున్నాం స్వాగతం
వెరీ గుడ్, వండర్ఫుల్. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఇప్పుడు మీరు విన్నారు కదా, దానికన్నా ముందు మీరు ఏమన్నారు చెప్పాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఫస్ట్ అవకాశం ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారమ్మా చెప్పాలి మీరు. తల్లికి. ఎవరికి ఇచ్చారు? తల్లి. మీరందరూ తల్లులే, మీరందరూ తల్లులేగా. మీ పిల్లలకి మీరే మొదటి గురువు. నా మొదటి గురువు ఎవరో తెలుసా? మా అమ్మగారు. నా మొదటి గురువు మా అమ్మగారు. మా అమ్మగారి నుంచి నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఇదివరకు పలకలు, రేకు పలకలు కాదు, నాపరాయి పలకలు ఉండేవి. నాపరాయి పలక మీద రాయించేవాళ్ళు. ఆలు దిద్దించింది. తర్వాత మా నాన్నగారు నాన్నగారు జీవిత పాఠాలు నేర్పించారు. వాళ్ళే మాకు జీవిత పాఠాలు నేర్పించారు. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా అమ్మ దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి, తాతగారి దగ్గర నుంచి, నానమ్మ దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర నుంచి గారాలు పోవటం కాదు. మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొట్టమొదట తల్లి, మా అమ్మగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది వినయ విధేయతలు, ఓర్పు, సహనం. మా నాన్నగారి దగ్గర నుంచి, మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకుంది నీతి నిజాయితీ. నీతి నిజాయితీతో లేనప్పుడు మనం బతకడం వేస్ట్. అది నా స్ఫూర్తి. మా నాన్నగారి దగ్గర నుంచి నేను పొందిన స్ఫూర్తి. తర్వాత మా తాతగారు, మా నాన్నగారి దగ్గర నుంచి మేనేజ్మెంట్. ఆయన 100 ఎకరాలు రైస్ మిల్లు. బల్ల మీద కూర్చుని ఖద్దరు బనీని వేసుకుని అక్కడి నుంచి నడిపించేవాడు మొత్తం అంతా. ఆ మేనేజ్మెంటే నేను నేర్చుకుంది. మీ అందరికీ ఈరోజు నేను ఇస్తున్నటువంటిది. మీకు ఒకటి చెప్తున్నాను, ఒక టాస్క్ ఇస్తున్నాను. 1116 బహుమతి. 1116 బహుమతి. అది ఎవరు చెప్తే వాళ్ళకి. మీలో ఎవరైనా సరే, వేదిక మీద ఉన్నవాళ్ళకి కాదు, వేదిక మీద అందరికీ తెలుసు అది. వేదిక మీద ఉన్నవాళ్ళకి కాదు అది. గురువు గారు బండికి 2 చక్రాలు ఉంటాయి. బండి చూశారు కదా అందరూ. ఎడ్ల బండి తెలుసా? 2 చక్రాలు ఉంటాయి. ఒకటి కాలచక్రం. ఆ బండి చక్ర వెంకటేశ్వరరావు ఎంఈఓ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రెండో చక్రం జీవిత చక్రం. మన బ్రతుకు తెరువు కోసం మనం పాడుతున్న పాటలు చక్రం. ఈ రెండిటికి కలిపి ఒక ఇరుసు ఉంది. ఎడ్ల బండికి ఇరుసు ఎలా ఉందో ఈ రెండిటికి ఒక ఇరుసు ఉంది. ఆ ఇరుసు ఏంటో మీరు చెప్పగలిగితే 1116 బహుమతి. ఎవరైనా చెప్పగలరా? ఏమండి చెప్పగలరా? చెప్పండి. ఎవరైనా సరే 1116 బహుమతి. అవకాశం ఇస్తాను 10 నిమిషాలు. చూడండి. ఈ లైట్ తీయండి కొద్దిగా. ఏమండి మైక్ ఇవ్వండి. ఎడ్యుకేషన్ కాదు సార్. సరిగా వినలేదు సార్, ఇంకొకసారి రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. మీకు కాదు. కాలచక్రానికి జీవిత చక్రానికి ఈ 2 చక్రాలను కలిపేది
ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు ఏంటో చెప్పండి. బండి చక్రం ఎలా తిరుగుతుందో ఆ ఇరుసు ఆధారంగా చేసుకుని నడుస్తుంది. ఏమండి? ఆ మైక్ కట్టి ఇవ్వండి, మైక్ కట్టి ఇవ్వండి. క్రమశిక్షణ సార్. వెరీ గుడ్. ఎవరది? రండి అమ్మా, రండి రండి, వెల్కమ్. రావాలి. చూసారా, తల్లి దగ్గర నుంచే వచ్చింది ఆ క్రమశిక్షణ. తల్లి దగ్గర నుంచే రావాలి ఆ క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అనేది ఉంటే ఎక్కడికైనా ఎదగగలం, ఎక్కడికైనా ఎదగలం, ఎంత ఎత్తైనా ఎదగలం. చాలా చెప్పాలి మీకు, కానీ టైం లేదు. ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి. కాబట్టి నేను మేడంని రండమ్మా. సీతామహాలక్ష్మి గారికి అద్భుతమైన సమాధానం ఇచ్చినటువంటి సీతామహాలక్ష్మి గారికి సర్వేశ్వర శర్మ గారు, మా హర్షవర్ధన్ సారు, మా కలెక్టర్ సారు ముగ్గురు కలిసి ఆ బహుమానాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. లేదు, మీరు ముగ్గురు ఇస్తారు. వెరీ గుడ్. 16 రూపాయలు రేపిస్తా వెళ్ళాడు. ఇప్పుడే చెప్పాను, క్రమశిక్షణ అనేది జీవితానికి పునాది. చెప్పాలి, మీకు చాలా చెప్పాలని ఉంది, కానీ టైం లేదు. కాబట్టి బీనా మేడంని రిపోర్ట్ చదవాల్సిందిగా పిలుస్తున్నాను. Good evening to one and all, on and off the dais, dignitaries. It's my extreme pleasure to stand on the dais where we are celebrating the grand finale of Silver Jubilee celebrations with all the dignitaries. C.V. Sarveshwar Sharma sir, our president of the function, and chief guest Major Harshavardhan Chava sir, and my dear Albi, IAS officer. So we are blessed to have a dais with all the pride and prestige goes here with this dais. So where to start, where to end? So our school, which has started in the year 1999, August 31st, in a very remote place and also in a rented building, and Sarveshwar Sharma sir may be the witness for that. Sir's first Consima Science Parishad meeting we had in that building. So after that we have shifted 4 more rented places, and finally we are stamped here. We owned this, and now we are developing this one by. When we are going to year back, it was in year 2006. We wanted to bring temper in our students. So we brought down the scientist from Homi Bhabha Center for Science Education under a title Akshara, Abdul Kalam,
Hortatory Agile Rural Augmentation. That was a big event of 5 days. Our Sarveshwar Sharma sir also participated in that workshop. And in the year 2008, my dear loving kids, you may be remembering that wonderful day. We brought down K.V. Raghavan sir, the colleague of Abdul Kalam, DRDO chairman. So, and coming to Sarveshwar Sharma sir, this is every year we will be having, not on the past years, but the first 10 years, continuously we had science meeting under the title of Konsima Science Parishad. All of you know about Sarveshwar Sharma sir. Because there is no meeting in Konsima Vidyashram without Sarveshwar Sharma sir. Give him a warm round of applause for conducting more than 2000 science popularization meetings, because he was a lecturer in physics in S.K. Bayar College. After retirement, he has chosen public as his school. He stepped out from the college and he has come out to the public. He started teaching the public through the title of Konsima Science Parishad. And now he is a freelance writer, that you know, and he is the editor of our 10th class physics textbook. Is it, sir? And he has written how many articles, how many books you have published, sir? Can you say? My God, 96 popular books he has published. Give him a big round of applause. And coming to my Albi, book was his love. His mother, father used to bring books for him, not gifts. For parents, it would be an awareness for you. Mr. Albi, when he was a child, when every parents for birthdays, for celebrations, Tirthalu, you will give gifts for your children. You will give new dresses. Kotta battalu konni istaru. Kotta giftilu konni istaru. Kani ma Albiki వాళ్ళ అమ్మ నాన్నగారు, సల్యూట్ టు ద అమ్మ నాన్నగారు ఇక్కడే ఉన్నారు. మా అన్నయ్య, మా అక్క, పెద్దక్క, అన్నయ్యని ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడే ఉన్నారు. వాళ్ళు బుక్స్ తీసుకుని వచ్చేవాడు గిఫ్ట్గా. సో మన పేరెంట్స్, మీరు కూడా వినాలి, అది పిల్లలకి ఇవ్వాల్సిన గిఫ్ట్ బుక్స్. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. So he has created, he and his brother too, they got many awards in the childhood itself. He was a quizzer, so many programs he mastered. Let us now talk about the present. After coming into the journey of official journey, when he was of 24 years, he passed IAS civil service examination with All India 4th rank. So, after coming into the official journey, he has gone through assistant collector, sub collector, commissioner, Deputy Commissioner of Chennai, and now MD of MTO Metro Chennai, MDC. In this journey of assistant collector, sub collector, then collector of Tiruvallur, and commissioner, deputy commissioner, and MD of MTC, he has completed he has got many rewards from the state government of Chennai, even from our Prime Minister. You might have all heard about Miyawaki Forest converting plastic waste areas, the dumping areas,
where we dump all the waste, garbage areas to forest. Like that. అలాంటి 10 ఫారెస్టులు చిన్న చిన్న మియావాకి ఫారెస్ట్ ఇస్ జపానీస్ ఆర్తమోను. అలాంటి 10 చెన్నైలో మియావాకి ఫారెస్ట్. అది ప్రొనౌన్సియేషన్ కరెక్టా కాదా అని నాకు తెలియదు, నీవు చెప్పాలి. సో అటువంటి ఫారెస్ట్ అంటే ప్లాస్టిక్ డంపింగ్ ఏరియాస్, గార్బేజ్ డంపింగ్ ఏరియాస్. అది కూడా కాదు, కలెక్టర్ అయిన తర్వాత బాండెడ్ లేబర్స్ని విడిపించారు. గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చుకుని వాళ్ళని రిలీవ్ చేశారు. ఆ బాండెడ్ లేబర్స్ని దే వేర్ బ్రిక్స్ మేకర్స్. బట్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అమౌంట్ వెళ్ళదు. వాళ్ళు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో ఆ డబ్బులంతా వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అటువంటి వాళ్ళని లేబర్స్ని ఓనర్ చేశారు. ఆల్బీ ఒకసారి చెప్పండి సార్. అంటే వెట్టి చాకరీలో నుంచి వెట్టి చాకరీ నుంచి విముక్తి చేయించారండి. ఓకే. అలాగే కమింగ్ టు అవర్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్, హీ ఈస్ గివింగ్ కోచింగ్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అటెండింగ్. అండర్ ప్రివిలేజ్డ్ వన్స్ he is having, he give guidance, he give coaching for the people. And to say Albi, I have many, but I am not saying, because he told me Chittapi, he calls me lovingly as Chittapi, don't say more, na gurinchi em cheppaka ekku cheppodde అని చెప్పుకుని పంపించాం కాబట్టి ఆల్బీ గురించి నేను ఎక్కువగా చెప్పడం లేదు. అండ్ కమింగ్ టు అవర్ హర్షవర్ధన్ సార్, his dream to become an army officer. And coming to college life, he thought he was getting a chance for completing or satisfying one and only one man from Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో నుంచి మౌంటైనరింగ్, మౌంటైన్ ట్రెక్కింగ్ అంటారా సార్ దాన్ని, మౌంటైనరింగ్కి సెలెక్ట్ అయిన ఒకే ఒక వ్యక్తి. సో సార్ అనుకున్నారు, ఓ నాకు ఆర్మీలోకి వెళ్ళడానికి ఇదన్య, నేను వేరే కాదు, నా అంబిషన్ వేరేం కాదు, నాకు ఆర్మీకే వెళ్ళాలి. 143rd rank in the ICAT examination. Many MNC companies are giving offer for him. But he thought only one, I want to serve my country for some years. So, not going to the army, not going to the MNC company for earning money, he chose army. So, what to do? We have to write the test. We have to pass the test. Very tough competition. To enter into the army officer through parallel entry, through NCC. They have to write a test. So that test is SBB, right, son? SSB. And he got passed in 2nd rank. Give him a big round of applause. And so he studied in the prestigious army college in, what's the name of that, sir should say? Officers Training Academy in Chennai. He studied there. He done so many wonders, so many hours, and anti-terrorist activities. Sir participated, and sir మనకు అందరికీ కూడా మనమే కూడా చాలాసార్లు రక్షించుకునే ఉంటారు. చాలాసార్లు మనకి ఇంత చిన్న ఏజ్లోనే డైనామిక్ మిలిటరీ పర్సన్ 10 years decade 10 years he was in the army. So it's a wonderful thing, sir, to get Mr. Harshavardhan Chavas on the dais. And our MEO sir, Ainavalli Mandal,
We are having MEO1, MEO2. We are lucky to bless this event, this down-to-earth Konsima Vidyashram Dayas, which is celebrating 25 years of legacy with our Mandal educational officers. Thank you so much for coming down. And Gidugu Nageswarrao garu and Vaividya College director and Karaturi Krishnamurthy garu, best Raitu from Ainavelli Mandal, and our Inado Babi garu and Gidugu Nageswarrao garu sir, and my loving kids. So many are there, but I got only few of them on the dais. We are having an alumni group too, but it's not the right time we conducted the meeting. Actually, it was in the holy days. We would get all the children because they come over for celebrating festival, but they went back. After that only we celebrated. We are celebrating this program. So we are missing all our loving kids, but to represent all my alumni, here is our Santosh and our Venkatesh. So one is engineering, he is doing artificial engineering and he is doing the job. And Vijaya Orthopedic, everyone knows, andariki telusu Vijaya Orthopedic. Andaru veltunnaru, akkadikene veltunnaru. మా వెంకటేష్ గారు మన స్టూడెంట్. సో అందరికీ సార్ నాకు చెప్పాలి, కానీ ఇది awkward థింగ్ టు సే సో మెనీ థింగ్స్ అండ్ వేస్ట్ ద టైమ్. సో ఐ స్టాప్ హియర్ అండ్ ఐ రిక్వెస్ట్ సర్వేశ్వర శర్మ సార్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఫంక్షన్. నేను మర్చిపోయేదన్న మీరు చెప్పండి సార్. चिल्ला चिल्ला के देशभक्ति की बातें नहीं करनी मुझे आप लोगों से. आप लोग देशभक्त हो, इसीलिए यहां. जिसके अंदर से मरने का डर निकल गया उसको कोई नहीं हरा सकता. Commanders, who are we? Indian Army ने जंग शुरू नहीं की थी, but we will bloody hell finish it. Yes, sir. How is the Josh? Hi, sir. How is the Josh? Hi, sir. I said, how is the Josh? Hi, sir. Good. Commanders? Yes, sir. How's the Josh? Hi, sir. How's the Josh? Hi, sir. ప్రతి ఒక్కడు కలగంటాడు, దాన్ని ఏదో ఒక రోజు సాధిస్తాడు. కానీ కలగన్న రోజు ఎలాగున్నావో సాధించిన రోజు కూడా అలాగే ఉన్నావా? నీ డ్రీమ్ అచీవ్ చేసాక నువ్వు వెనక్కి తిరిగి చూస్తే అప్పటి వరకు నువ్వు వేసిన అడుగులే కనపడాలి తప్ప నువ్వు ఎక్కడో వదిలేసుకుని నీ క్యారెక్టర్ నీకు కనపడకూడదు. క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే. చావు రాకముందు చచ్చిపోవడమే. तुझ में है दम, बढ़ा ले कदम, बस बन जा तू ही जवान.
లక్ష్యాన్ని వీక్షణమున స్వచ్ఛమ్మను నిత్యం నీ భుజమున నిలుపుతూ జనగణమన ఇంటికి ఒక్కడు కావాలే చందుకి సయ్యని దూకాలే కంటికి రెప్పలే కాయాలే బంజారే తూ జవాన్ దేశం కోసం 70 ఏళ్ళు ముందే చనిపోతాను రెడీ అయిన ప్రాణం రాది చంపే చంపే భగ భగ భగమండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే దాటేవాడే సైనికుడు దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చిన తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు వాడే సైనికుడు నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు సరిలేరు నీకెవ్వరు ఎనలేని త్యాగానికి నువ్వే మారువేరు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. President of this function, Dr. C.V. Sarveshwara Sharma, Sir, Chief Guest Major Harshavardhan, dear Prasadangal and Pina Andy, and dignitaries on and off the dais, dear teachers, friends, and dear children. So today, the attention span of everyone is very less. We always tell that attention span of our children here is very less. They are not listening in class. They are not attentive in class. All the teachers, this is the most common complaint which generally comes from teachers. The attention span is very less among children. It is factually correct, but it is also factually correct that the attention span of everyone, including me, you, everybody is less. We cannot
we cannot continuously listen to something, say more than 5 minutes or 6 minutes, which I'm aware of, and I am also aware that this is the kind of the last few hours of the Silver Jubilee function, and it should be in my wisdom to speak short. But this is also a matter of fact that the principal of this school happens to be my auntie, and she will not be happy if I don't speak at least 10-15 minutes. So, dear friends, dear children, please pardon me. Out of commitment, I would be taking around 10 minutes of your time. So, when I am standing before all of you in this August function, the feeling that comes to my heart is gratitude. So it takes me around 32 years back when Beenachita, which is how we call in Malayalam our native tongue, took me to a school like this. And she was the person who enrolled me in primary school. She came along with me to the school and she enrolled me in primary school. She was the one who selected my name, that is Albi, which I was not liking, for a matter of fact, which I was not liking in the first couple of years in my school life. But she was the person who chose the name, and she was the person who enrolled me in school. And she was the person who took my hands and first taught me the letters. We have this concept called Vidyarambam, right? So we start our journey of education with Vidyarambam. So for me, Vidyarambam was with your principal, and I am immensely grateful to the support and the guidance she has given me in my foundation years of my life. And I can very well say that you guys are also equally blessed that you are able to get her guidance and support in your formative years in your life. So the feeling that has in my mind when I stand before all of you is basically gratitude. So I am grateful to her, grateful to uncle for having invited me to this function also, where I can look back at the past and reflect on how far we have come up in life. So my parents are here, my father and my mother, they are here. So we had humble beginnings. So my father was a shopkeeper. He's still a shopkeeper. He runs his shop even now. So my mom, she was working in a health center. She retired and she is currently looking after basically nothing. So we had humble beginnings, and it is factually true that it was my mother who brought me into the habit of reading and gave me all the support during my initial days of schooling. And I am deeply committed to my father's virtues. He told me when I was very young, he once told me, dedication and hard work, these are the two mantras, these are the two things. If you have this, that's it, you're won. So basically you need to be dedicated, you need to be sincere, you want to have an aim, and you need to work hard. That's it. Everything is an addition, everything is a bonus. If you have basically these two things, you can be successful in life. So my parents are here, and I have not been very very
expressing son. So probably today is that opportunity when I would be saying that, you know, Mom and Dad, I mean, thank you for whatever you have done to me and basically all of us. And yeah, thank you, means a lot. So, and our lot many people from the family are here. Grandmother is here, auntie, uncle, my cousin, so many people are here. So basically everybody has come over here to celebrate this beautiful function of the school, which means a lot to all of them. And it is a Japanese proverb that it makes a village to raise a child. And whatever I have become in life, and I owe a lot to the support and guidance which I have got from my family, and I would like to express my sincere gratitude who have to all of them who have come all the way to see me delivering this address in this school, which is founded and run by Beena Chitta and Prasad Uncle. So it is kind of personal, and it is I'm actually getting a little bit emotional also, I think. So I think it is a moment of gratitude. And I would be short. I'll take up a couple more minutes. So basically what I was telling, where we got detoured was when I was telling that somebody was telling that Mukteshwaram is a small village, yes. But I was also a student of a similar school in a small village in Kerala. And at that time, seeing somebody from the army and a major from the Indian Army is the chief guest of our school today. And I am also here, by the way. So seeing somebody from a major from the Indian Army or seeing an IAS officer was not easily possible for a student from a school in a similarly placed setting in Kerala. So if somebody would have told me in my school days or something, you can one day become a district collector or something, I would not have believed it. For sure, I would not have believed it. If somebody would have told me you can become so and so, you can become, a major in an Indian Army, I would not have believed it. But over 20-25 years later, I became a district collector. I got the opportunity to go to n number of schools like this. We got the opportunity to renovate n number of schools like this, and we got the opportunity to speak to lakhs of students and give them some inspiration, some motivation, some fire to continue their life struggles, to overcome their life struggles. So, dear children, what I would like to tell all of you is that nothing is impossible in life. Everything is possible when you have, as my dad was telling me way back in school, if you are sincere, if you are determined, and if you are willing to give the hard work, everything is possible in life, and anything is possible in life. You just have to aim for it, you have to aspire for it, you have to work hard for it. Having said that, life is not just chasing achievements. So happiness in life doesn't come by scoring very high in an exam or getting first rank, second rank, third rank in some other exam, or getting into a post or getting into a position will never give you happiness, the true happiness. So being happy is also a function of how truthful to you are, how well you are able to manage your family, how well you are able to manage your physical and mental health, and how well you are able to keep your aspirations in proportion to your capabilities also. So one side, while we have to aspire and while we have to work hard, at the same time we also need to have our feet placed firmly in the ground and think what is practically possible and to look to aspire for that also. Nowadays, many of the people, including the students of days today, find it very difficult to
come to the fact that, I lost this thing. I could not do this in the first attempt. I could not do this in the second attempt. I failed an exam. I failed, this competition. See, life is of pluses and minuses. There are victories, there are losses. Some days you win, some day you lose. The point is to keep going, keep playing, and the thing is that it is always fun, it is always nice to be winning. Sometimes you lose also. The idea is that, this is a very long game, and in the end everything evens out. And the thing is that we need to keep continuing our efforts, keep continuing, as I was saying, with the same determination, with the same hard work. If you keep continuing your hard work, things would fall in place, and the universe will conspire for you. So there is this quotation which is very dear to my heart. It is something like this, when you want something badly, the universe will conspire for you. So if you want something, if you are aspiring for something, if you are giving that effort, even after a couple of shortcomings or a couple of setbacks also, the success and victory will always be yours. Initially there was this drama which was showing that, the kids who were studious and who were reading books, they have become successful in life, and some other people who are not attentive that much to reading were not successful. This may not be the thing everywhere, right? There are people who are very successful in other fields also. Like there are people who have been very successful in the field of sports. There have been who very successful in the field of arts, singers, musicians. The talents are many. But when you think from an Indian perspective, when you think from a rural perspective, the biggest thing which can give you some sort of practically possible success in life is education. That is the value of education also. If you want to bring that social mobility into your life, your father and mother would have been struggling very much to give you the best education that is possible. If you want to give that mobility in life to them, if you want to move a little more ahead in life, then the best bet that is possible is education, that is reading, and always that is the best possible thing that is possible in an Indian rural scenario. And having said that, I wish one and all who have come here the very best in their life. As I was saying in the beginning, everything is possible. I was a student like this in a in a smaller school than this, in a smaller village than this. And today the destiny had brought me here, thousands of kilometers away from where I was born. And the destiny has given me this chance to give this speech on the evening of the Silver Jubilee celebrations of this beautiful school. So my wishes for this school and for Binachitta and Uncle is that, when your school is celebrating its 50th anniversary, I wish your chief guest should be from this school. The chief guest should be from this school, and that is the wish I would like to give to all of you. And I am sure that the students from this school will be the chief guest of not this school, and let there be the chief guest of functions in thousands and thousands of kilometers away from here also. So wish everyone all the best. Thank you, and thank you for this opportunity once again. As I said in the beginning, it is a very emotional moment for all of us, and I'm slightly embarrassed to be so emotional publicly also, but yeah, this is what it is. So thank you for this opportunity to come over and be a part of your celebrations. Thank you, and wish one and all the very best. Thank you. మీ అందరికీ అర్థమైంది కలెక్టర్ గారు ఏం చెప్పారు.
ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది. మీరు దృష్టి దాని మీద పెట్టి సాధించాలనే తపనతోటి నిరంతర కృషి చేస్తే సాధిస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నీ గోల్ నీ చేతిలో ఉన్నప్పుడు సాధించగలవు, కానీ నీ గోలు ఇంకోటి చేతిలో ఉన్నప్పుడు నువ్వు సాధించలేవు. ఉదాహరణకి నువ్వు ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటే అయిపోతావు, కానీ ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అవ్వలేవు. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వాలంటే నీ చేతిలో ఉండదు, ప్రజల చేతిలో ఉంటుంది. అంతే దానికి గోల్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తూ, సమయం ఎక్కువ పోతుంది కానీ ఒక చిన్న విషయం మీకు చెప్పకపోతే నాకు చాలా బాధగా ఉంది కాబట్టి చిన్న విషయం చెప్తా. మీ పిల్లలు ఎంత బ్రిలియంట్ పీపుల్ అంటే, గుడివాళ్ళు కాన్వెంట్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళారు. నేను లెక్చర్ ఇస్తూ చెప్పా, గోల్స్ పెట్టుకోవాలి, గోల్స్ పెట్టుకుని సాధించాలి అని తెగ చెప్పాను. వచ్చేసాను. ఆ కరస్పాండెంట్కి బాగా నరానికి పట్టేసింది గోల్ అని. రోజు అసెంబ్లీలో రే నీ గోల్ ఏంటి, గోల్ పెట్టుకోవాలరా, గోల్ సాధించాలరా అని మొదలెట్టాడు. ఎవడొస్తాడు ఎదరికి నీ గోల్ ఏమంటాను. అలా వారం రోజులు అయిన తర్వాత 2వ తరగతి చదువుతున్న కుర్రాడు ఒకడు వచ్చి వాడికి చిరాకెత్తింది. రోజు నీ గోల్ ఏంటని. నాకుంది గోలు అన్నాడు. ఏమిటంటే ఏ పోటీలైనా నెగ్గుతాను అన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలో కరస్పాండెంట్కి తెలియదు. కరస్పాండెంట్ ఏమన్నాడంటే, అయితే రా మన ఇద్దరు క్యారమ్స్ బోర్డు పోటీ అన్నాడు. వాళ్ళిద్దరు క్యారమ్స్ బోర్డు ఆడితే పిల్లలందరూ ఎవరి పక్షాన్ని ఉంటారు, కరస్పాండెంట్ పక్షాన్ని ఉన్నారు. వీడు ఓడిపోయాడు. ఓడిపోయేటప్పటికి మొన్నాడు వాడు హాస్టల్ 2వ తరగతి కొన్నాడు. భోజనం లేదు, బొట్టు లేదు. మొన్నాడు స్కూల్కి వెళ్ళాడు. వాళ్ళ టీచర్ అంది, ఒరే పోటీ కరస్పాండెంట్ తోటి బుద్ధి ఉందా లేదా నీకు అంటే, వాడు అన్నాడు పోటీ అన్న తర్వాత కరస్పాండెంట్ ప్రెసిడెంట్ అంటే ఎవరితోటైనా నేను పోటీకి వెళ్తా అన్నాడు. 2వ తరగతి కొన్నాడు. అనేటప్పటికి అలా వెళ్ళకూడదురా అంటే, నువ్వు అలా వెళ్ళకే ప్రైవేట్ కాన్వెంట్లో మాస్టర్ ఉద్యోగం చేస్తున్నావు, అయితే గవర్నమెంట్లో ఉద్యోగం వస్తుంది నీకని చెప్పాడు వాడు. 2వ తరగతి కొన్నాడు. దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ గుడివాడ. సరే మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత భోజనం నార్మల్ అయిపోయింది. మళ్ళీ అసెంబ్లీలో గోల్ అని మొదలెట్టాడు. మొదలెడితే వాడు మళ్ళీ పైకి వచ్చాడు. నాకుంది గోల్ చూసుకో అన్నాడు. ఏంటంటే పోటీ అన్నాడు. మొన్న అయింది నీకు సిగ్గులేదా అన్నాడు. నాకు సిగ్గులేదు, మొన్న పోటీ నువ్వు చెప్పావు, ఇవాళ పోటీ నేను చెప్తా అన్నాడు. ఏంటి నీ పోటీ అన్నాడు. నీకు నాకు పరుగు పందెం అన్నాడు. వాడికి ఇంత పెద్ద బొజ్జ, అది 60 ఏళ్ళు, ఎవరు నెగ్గుతాడండి. అదన్నమాట గోల్ సాధించడం అంటేనో. చిన్నపిల్లల దగ్గర నుంచి అంత కసి ఉంటుంది, అంత తపన ఉంటుంది, అంత గోల్ ఓరియంటేషన్ ఉంటుంది. అది మర్చిపోవద్దని మీ అందరికీ ఒకసారి చెప్తూ, క్షమించండి కొంచెం టైం తీసుకున్న మీ మైండ్లో ఒక వేవ్ క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు మిలిటరీలో మరి మేజర్ స్థానానికి వెళ్ళి అత్యుత్తమ స్థానానికి అక్కడేమో పదవి విరమణ చేసి ప్రస్తుతం అనేక పాఠశాలలు కళాశాలలకు వెళ్ళి విద్యార్థుల్ని మోటివేట్ చేస్తున్నటువంటి మన హర్షవర్ధన్ గారిని వచ్చి తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జై హింద్. హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? మీరు చెప్పే వరకు నేను దీనికన్నా ముందుకెళ్ళను. హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? హౌ ఇస్ ద జోష్? స్టూడెంట్స్, హౌ ఇస్ ద జోష్? పెద్దవాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుందేమో పిల్లల దగ్గర నుంచి. ఇంకా ఏ లాంగ్వేజ్లో అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుంది? ఇంగ్లీష్లో మాట్లాడమంటారా, తెలుగులో మాట్లాడమంటారా? ఇంగ్లీష్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, తెలుగు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సో తెలుగులో మాట్లాడమన్న వాళ్ళు ఎక్కువ కాబట్టి తెలుగులోనే మాట్లాడతాను. ముందుగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, అందులో ముఖ్యంగా సివి సర్వేశ్వర్ శర్మ గారికి, అలాగే డాక్టర్ ఎల్పి జాన్ వర్గీస్ ఐఏఎస్ గారికి, దాంతోపాటు ఈ పాఠశాల యొక్క డైరెక్టర్ సిహెచ్వివి ప్రసాద్ గారు, ప్రిన్సిపల్ బీనా ప్రసాద్ గారికి అందరికన్నా ముందు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వీళ్ళతో నేను ఇవాళ ఈ వేదికను పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కొద్దిగా థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, మీకు ఎక్కడన్నా లైఫ్లో అవసరపడచ్చు. ఫస్ట్ విషయం ఏంటి అంటే ఇంపాక్ట్ ఆఫ్ స్కూల్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్. నేను ఆర్మీకి వెళ్దాము అన్న థాట్ నాలో స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే కార్గిల్ వార్ 1999లో జరిగినప్పుడు. వార్ జరుగుతుంది, న్యూస్లో చూసి నేను ఏమన్నా ఇన్స్పైర్ అయ్యానని మీరు అనుకుంటారేమో. కాదు,
నేను రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ని ₹1 ₹2 ఇవ్వండి, నేను ఇంటర్వెల్లో ఒకటి కొనుక్కుంటాను అని అడిగేవాడిని. ఏ రోజు ఇచ్చేవాళ్ళు కాదు. నీకు మళ్ళీ డబ్బులు ఇస్తే నువ్వు చెడిపోతావు, లేకపోతే నీ ఫ్రెండ్స్ నీ దగ్గర నుంచి లాక్కుంటారు, ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు ₹1 కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు. అదే కార్గిల్ వార్ జరిగినప్పుడు ఏమైంది అంటే మా స్కూల్లో కార్గిల్ వార్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో లేకపోతే ఎవరన్నా హ్యాండిక్యాప్ అయ్యారో వాళ్ళందరికీ ఫండ్స్ కలెక్ట్ చేద్దామని చెప్పి మా స్కూల్ వాళ్ళు ప్రతి పిల్లవాడి డైరీలో మీ అబ్బాయి చేత రేపు ₹2 పంపించండి, ఇది మేము ఫండ్ క్రియేట్ చేస్తున్నాము, కార్గిల్ వార్లో ఎవరైతే గాయపడిన వాళ్ళు లేకపోతే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి ఇద్దామని అని ఇంటికి డైరీలో రాసి పంపించారు. అది ఫస్ట్ టైం మా ఇంట్లో వాళ్ళని నేను రెండోసారి అడగాల్సిన అవసరం రాలేదు, డబ్బులు కావాలి నాకు దీని గురించి అని. వాళ్ళు డైరీ ఎప్పుడైతే చూసి అది చదివారో నన్ను ఒక క్వశ్చన్ కూడా అడగకుండా నాకు డబ్బులు నా చేతిలో పెట్టారు. సో ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఇది ఈ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి పట్ల మన ప్రజలకున్న నమ్మకం కానీ ప్రేమ కానీ అపారమైంది. వీళ్ళ కోసం మేబీ ఇక్కడ ఉన్న ప్రజల్లో అందరూ బోర్డర్కి వెళ్ళి సర్వ్ చేయలేరేమో కానీ అక్కడ చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ మాత్రం ఎప్పుడూ తగ్గినట్టుగా నేనైతే మాత్రం గమనించలేదు. సో అది నాకు ఫస్ట్ టైం ఆర్మీ ఇంపార్టెన్స్ ఏంటి, దాని విలువ ఏంటి, దానికి మన ప్రజలు చూపించే ప్రేమ ఏంటి అని నాకు తెలిసిన రోజు నేను గోల్ సెట్ చేసుకున్నాను. నేను వెళ్తే ఖచ్చితంగా ఆర్మీలోకి వెళ్తాను అని. అప్పట్లో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు కొద్దిగా తక్కువైందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక 10-11 సంవత్సరాలు నేను ఈ సివిల్ జీవితం నుంచి బాగా దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా గ్రౌండ్ రియాలిటీ ఏంటో కరెక్ట్గా తెలియదు. ఒకప్పుడు ఈ కరప్షన్ అనేది ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీకు కరప్షన్ ఉండేది ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో. ఇప్పుడు తగ్గిందని నేను ఆశిస్తున్నాను. అది మీకే తెలియాలి గ్రౌండ్ మీద ఎలాగుంది అన్నది. అప్పట్లో నాకు కనపడిన ఒకే ఒక ఆప్షన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిట్లో ఏ ఆర్గనైజేషన్లో కరప్షన్ తక్కువ ఉంది లేకపోతే కరప్షన్ అనేది ఉండదు అని నాకు ఆలోచించినప్పుడు నాకు కనపడిన ఒకే ఒక ఆప్షన్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్. సో అదొక నాకు చాలా పెద్ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఆర్మీలోకి వెళ్ళడానికి. ఇంకొకటి నాకు స్కూల్లో ఉన్నప్పుడు బాగా గుర్తుండిపోయిన విషయం ఏంటి అంటే మీలో ఎంతమందికి మన త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా? ఎవరికన్నా తెలుసా హూ డిజైన్డ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్? వెరీ గుడ్, పింగళి వెంకయ్య, ఒక తెలుగువారు, మచిలీపట్నంకి చెందిన వ్యక్తి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. దానికి ముందు ఆయన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసి World War Iలో ఆయన పోరాడడానికి విదేశానికి వెళ్ళినప్పుడు వేరే ప్రతి కంట్రీకి, వేరే ప్రతి దేశానికి వాళ్ళ ఫ్లాగ్ ఉంది, కానీ ఇండియా అన్న దేశానికి ఒక ఫ్లాగ్ లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ రాకముందు మనం రాజ్యాల్లాగా ఉండేవాళ్ళం. అందరికీ కలిపి ఒక ఫ్లాగ్ అంటూ ఉండేది కాదు. ఏ రాజ్యానికి ఆ రాజ్యం యొక్క ఫ్లాగ్ ఉండేది. మొత్తాన్ని భారతదేశం అనుకున్నా కానీ భారతదేశం మొత్తాన్ని కలిపి ఒక ఫ్లాగ్ ఉండేది కాదు. అలాంటి టైంలో పింగళి వెంకయ్య గారు ఆలోచించి మన ఇండియాకి ఒక ఫ్లాగ్ తయారు చేశారు. తెలుగు వాళ్ళం అయ్యుండి ఒక తెలుగు వ్యక్తి తయారు చేసిన ఫ్లాగ్ ఇవాళ ఒలింపిక్లో ఇండియా గెలిచినా అన్నిటికన్నా ముందు అదే పైకి ఎగరేస్తాం. మేము ఒకవేళ యుద్ధంలో గెలిచినా కానీ అన్నిటికన్నా ముందు దాన్నే మేము పైకి ఎగరేస్తాం. అలాంటి మన జెండాని, మన తెలుగువారు చేసిన జెండాని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఇది మీ పిల్లల మైండ్లో పెట్టాలి. మీరు ఎంతమంది మీ పిల్లలకి ఇప్పటి వరకు చెప్పారు మన జెండాని తయారు చేసింది ఒక తెలుగు వ్యక్తి, ఆ జెండా కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనందరి దగ్గర ఉంది అని మీరు చెప్పండి. ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఊరకు అవ్వలేదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అయింది తల్లి జీజాబాయి వల్ల. ఇక్కడున్న తల్లులందరూ మీ పిల్లల్ని ఛత్రపతి శివాజీ మహారాజుని చేస్తే ఈ దేశానికి ఏమన్నా అవుతుంది అన్న భయపడాల్సిన అవసరమే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు రోజు మీ పిల్లల్ని పడుకునేటప్పుడు జానీ ఎస్ పాపా చెప్తున్నారా లేకపోతే మన వీరుల వీరగాథలు చెప్తున్నారా అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి చిన్నప్పుడు ఏంటంటే మీరు వినే ఉంటారు, అభిమన్యుడికి పద్మవ్యూహానికి సగం దారి ఎలా తెలిసింది? తల్లి కడుపులో ఉన్నప్పుడు విన్నాడు. అంటే చిన్న వయసులో గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకి. ఎవరికైతే ఆల్మోస్ట్ 5 years 6 years 7 years ఉంటుందో ఈ టైం వరకు మీరు ఏదైనా చెప్తే మీరు చాలా చోట్ల చూసుంటారు. చిన్న పిల్లలు ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాల పేర్లు చెప్పడం, వాటి క్యాపిటల్స్ పేర్లు చెప్పడం చాలా ఈజీగా గుర్తుపెట్టేసుకొని చెప్పేస్తుంటారు. ఎందుకంటే చిన్న వయసులో పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ వయసులో మీరు ఏ ఫండమెంటల్స్ అయితే వాళ్ళ మైండ్లో పెడతారో దాన్ని బట్టే వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ క్యారెక్టర్ అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ చేతికి ఫోన్లు ఇచ్చో లేకపోతే టీవీలో ఏదో ఒకటి పెట్టే బదులు
మన వీరులు ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, భగత్ సింగ్ కానివ్వండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానివ్వండి, వీళ్ళు ఈ కల్చర్ని, ఈ సివిలైజేషన్ని కాపాడుకోవడానికి కోసం ఏమేం చేశారో వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్ని సివిలైజేషన్స్ ఉన్నా భూమి పుట్టిన దగ్గర నుంచి, అది ఎస్టెక్స్ కానివ్వండి, రోమన్స్ కానివ్వండి, ఈజిప్షియన్స్ కానివ్వండి, సుమేరియన్స్ కానివ్వండి, ఒక్క సివిలైజేషన్ కూడా బతికి బట్టగట్టలేదు. కేవలం భారతీయ సివిలైజేషన్ ఒక్కటే ఇప్పటికి కూడా మిగిలింది. అండ్ వీఆర్ ది ఏన్షియంట్ సివిలైజేషన్ దట్ ఈస్ స్టిల్ సర్వైవింగ్. ఇంత లెగసీ ఉన్న ఈ సివిలైజేషన్ని మనం కాపాడుకోవాలి అన్న విషయం ముందు తరాలకి మీరు చెప్పకపోతే తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్టే. ఇంకొక విషయం ఏంటి అంటే, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడిని తీసుకుందాం. తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని 20 ఏళ్ళు చాకడానికే మీకు చాలా ఇబ్బందులు పడి, చాలా కష్టపడి మీరు చాకుతారు. అలాంటిది ఇంతమంది పిల్లలు ఉన్న ఆర్గనైజేషన్ని 25 ఏళ్ళు చాకారు అంటే అది చాలా చిన్న విషయం కాదు. దానికి మనం ప్రసాద్ గారికి, బీనా గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ చెప్పాలి. ఇండియన్ ఆర్మీలో మేము ఒక మాట గురించి చెప్తాం, దాన్ని మేము ఇన్స్టిట్యూషనల్ మెమరీ అంటాం, లేకపోతే ఆర్గనైజేషనల్ మెమరీ అంటాం. ఇన్స్టిట్యూషనల్ మెమరీ కానీ ఆర్గనైజేషనల్ మెమరీ కానీ అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఆర్మీ పుట్టిందో అప్పటి నుంచి ఆర్మీలో ఏవైతే రూల్స్ ఉన్నాయో ఒక తరం తర్వాత ఒక తరం, ఒక తరం తర్వాత ఒక తరం, ఇప్పటికి కూడా అవే రూల్స్ మెయింటైన్ ఎలా అవ్వగలుగుతున్నాయి అంటే, ప్రతి దాన్ని డాక్యుమెంట్ చేసుకొని వచ్చే తరాలకి చెప్పుకొని, ఆ వచ్చే తరాలకు చెప్పుకొని ఆ లెగసీని కంటిన్యూ చేశాం. కాబట్టి ఒకప్పుడున్న స్టాండర్డ్ కూడా ఇప్పుడు కూడా ఇండియన్ ఆర్మీలో ఉంది తగ్గకుండా. సేమ్ ఒక స్కూల్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది అంటే ఫస్ట్ 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు. వాటిని వాళ్ళు కరెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఆ తప్పులు అవ్వకుండా చూసుకొని ఉండొచ్చు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వేరే తప్పులు వచ్చి ఉండొచ్చు. సో ఎవల్యూషన్ అనేది ఆల్మోస్ట్ 25 సంవత్సరాల ఎవల్యూషన్ ఇవాళ మీ కళ్ళ ముందు చూస్తున్నారు. నేను నా మనస్ఫూర్తిగా ఈ ఎవల్యూషన్ ఇంకో 25 సంవత్సరాలు అయ్యి 50 సంవత్సరాలకి కూడా విజయవంతం అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు మన పేరెంట్స్ మనల్ని కొద్దిగా ప్రెషర్ పెడతారు. చదవాలి, ఈ టైం నుంచి ఈ టైం వరకు నీకు స్టడీ పీరియడ్, టెక్స్ట్ బుక్లో నుంచో లేకపోతే నీ దగ్గర ఉన్న స్టడీ మెటీరియల్ నుంచి నువ్వు తల తిప్పకూడదు అని. మా ఇంట్లో కూడా అంతే చెప్పేవాళ్ళు. కానీ పిల్లలం కదా, టెక్స్ట్ బుక్ తప్ప ప్రతి చోట దిక్కులు చూసేవాళ్ళం. అలాగ దిక్కులు చూస్తున్నప్పుడు నేను ఎక్కడైతే కూర్చొని చదువుకునేవాడినో నా ముందు ఒక క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్లో గీతా సారాంశం రాసి ఉండేది. మీ పిల్లలకి గీతా సారాంశం ఏంటో చెప్పండి. గీతా సారాంశం చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటి గీతా సారాంశంలో, ఇవాళ నీది రేపు ఇంకొకళ్ళది, నిన్న ఇంకొకరిది. కష్టం కూడా అంతే. ఇవాళ ఒక కష్టం వస్తే రేపు ఆ కష్టం తగ్గిపోయిద్ది. నిన్న ఆ కష్టం ఇంకొకళ్ళకి వచ్చింది, ఇవాళ నీకు వస్తుంది, రేపు ఇంకొకళ్ళకి వస్తుంది. ఇదంతా ఒక సైకిల్ మాత్రమే. ఇందులోనే మీరు ఉండిపోకూడదు అన్న మైండ్ సెట్ వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆ తర్వాత మీరు ఇంకొక విషయం నేర్చుకోవాలి. ఏ రోజైనా కానీ ప్రాక్టికల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థియరీ అన్న విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు టెక్స్ట్ బుక్లో ఎంత చదివినా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు చదివిందంతా వ్యర్థం. ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్లో చదవకపోయినా మీరు ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, దానివల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ ఎక్స్పెరిమెంట్స్ని సక్సెస్ చేయొచ్చు. సో ఎప్పుడైనా మీ పిల్లవాడిని కేవలం టెక్స్ట్ బుక్లకు, పుస్తకాలకు మాత్రమే పరిమితం చేయకండి. వాళ్ళు చదువుకున్నది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలన్న దాని మీద కూడా కొద్దిగా ధ్యాస పెట్టండి. ఇంకొక విషయం, తెలుగు రాష్ట్రాల్లో నేను చూసింది ఏంటి అంటే, నాకు ఇప్పుడు 33 ఏళ్ళు. గత 3 దశాబ్దాలుగా మనం ఒక్క క్రీడాకారుడినైనా పురస్కరించుకోవడం సరిగ్గా నేను చూడలేదు. ఒక కరణం మల్లేశ్వర్ గారు ఉండేవాళ్ళు మన దగ్గర. ఒక ఆవిడ ఎవరూ మెడల్ కొట్టలేని టైంలో ఒలింపిక్స్లో ఇండియా కోసం మెడల్ తీసుకొచ్చిన వ్యక్తి. ఆవిడ్ని మనం ఏ రోజు పట్టించుకోవాలా. ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ గారు వెళ్ళారు క్రికెట్లోకి, వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడుకుంటాం. అంబటి రాయుడు గారు వెళ్ళారు, ఆయన గురించి ఎంత మాట్లాడుకుంటాం. పివి సింధు. తెలుగు వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్లో ఉన్నారో వాళ్ళని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నాం అన్నది కూడా మనం చూడాలి. పిల్లలకి చదువులు ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకో నేను చెప్తాను. ఇవాళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వ్యక్తుల్ని 9 to 5 అంటాం మనం బేసిక్గా. 9 to 5 జాబ్స్ చేస్తున్న వ్యక్తుల్ని మీరు చూస్తే చాలామందికి మెంటల్ ఇల్నెస్, అంటే ఇల్నెస్ అనకూడదు కానీ
మెంటల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. చాలా మెంటల్ హెల్త్ వాళ్ళది పాడవుతుంది అనడం కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల. మీరు ఒక 2 గంటలు చదువుకున్న తర్వాత మీ పిల్లవాడిని ఒక అరగంట ఆడుకోవడానికి పంపించండి. ఆ తర్వాత వచ్చి కూర్చోమని చెప్పండి. 3 గంటలు కంటిన్యూస్గా చదివే బదులు 4 గంటలు కంటిన్యూస్గా చదివే బదులు గంటన్నర చదువుకొని 1 గంట ఆడుకొని ఇంకొక గంటన్నర చదువుకుంటే అది ఇంకా బెటర్గా మైండ్లోకి ఎక్కుతుంది అని నేను గట్టిగా నమ్ముతాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా నమ్మడం మొదలు పెడతారు. తెలుగు స్టేట్స్లో మనకున్న ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే ఆర్మీ గురించి మనకి పెద్దగా అవేర్నెస్ లేదు. ఎందుకు లేదు మనకి ఆర్మీ గురించి అవేర్నెస్ అంటే మనం డైరెక్ట్గా యుద్ధాలు చూసి చాలా కాలం అయింది. ఒకవేళ ఎవరన్నా తెలుగు వాళ్ళు ఆర్మీలోకి వెళ్ళినా కానీ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే ఆర్మీ కంటోన్మెంట్స్ ఉంటాయో అక్కడ దగ్గరలోనే సెటిల్ అయిపోతున్నారు. సికింద్రాబాద్ లాంటి కంటోన్మెంట్స్ లేకపోతే విశాఖపట్నం లాంటి కంటోన్మెంట్స్. ఎందుకంటే ఏజ్ బాగా ఎక్కువ అయిపోయింది. అక్కడ ఉంటే దగ్గరలో హాస్పిటల్ ఫెసిలిటీస్ అవి ఇవి ఉంటాయి, కమ్యూనిటీలోనే ఉంటారని చెప్పి అక్కడే ఉండిపోయి ఇప్పటి వరకు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. అందుకని చెప్పి నేను కొద్దిగా తొందరగానే రిటైర్మెంట్ తీసుకొని వచ్చి నేను ఆర్మీ వల్ల నాకు జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే నేను ఇండియాలో చాలా స్టేట్స్ తిరగగలిగాను, చాలామందిని కలవగలిగాను. ఒక విషయం నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్పేది ఏంటి అంటే మన తెలుగు వాళ్ళకున్నంత మైండ్, మన తెలుగు వాళ్ళకున్నంత పద్ధతి నేను వేరే చోట ఎక్కడా చూడలేదు. దీన్ని కనుక మనం మైండ్లో పెట్టుకొని మనం యుఎస్లో లాస్ట్ 2-3 దశాబ్దాల నుంచి ఎంత కాంట్రిబ్యూట్ చేసామో ఆ దేశానికి, అందులో 10% మనం నార్త్ ఇండియాలో కాంట్రిబ్యూట్ చేసుంటే ఈ 3 దశాబ్దాల్లో ఇండియాని డెవలప్ చేసిన స్టేట్స్లో గుజరాత్ పేరు ఇప్పుడు ఎలాగుందో ఆంధ్ర తెలంగాణ పేరు ఇవాళ అలా ఉండేది. ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు. ఇప్పుడు మొత్తం మీరు ఫోకస్ ఎలా పెట్టుకోవాలి అంటే 2047 మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 2047కి మన దేశ ప్రధానిది కానివ్వండి లేకపోతే మన గవర్నమెంట్ది కానీ ఎయిమ్ ఏంటి అంటే ఇండియా ఒక డెవలప్డ్ నేషన్గా ఎదగాలి, ఒక సూపర్ పవర్గా ఎదగాలి. దానికి మనకి ఇంకా టైం ఉంది. ఈ టైంలో మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. సో మీ పిల్లల్ని వీలైనంత తొందరగా యుఎస్కి పంపించడం ఆపేసి వాళ్ళకున్న తెలివితేటల్ని మన దేశం కోసం ఎలాగ వాడచ్చో వాళ్ళకి నాకు చెప్పండి. యుఎస్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళని నేను చూస్తాను, వాళ్ళు ఇండియాలో ఇది బాగాలేదు అది బాగాలేదు అందుకనే మేము యుఎస్ వెళ్తున్నాం అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు తప్ప ఇది బాగా లేకపోతే బాగు చేసేది ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాం కదా. దేశం దానంతటా అదే బాగవుతుందా, మనుషులు బాగు చేయాలా? మీరందరూ బుర్ర ఉన్న వాళ్ళందరూ అబ్రాడ్ వెళ్ళిపోయి ఇక్కడ ఇది బాగోవాలంటే ఎలా అవుతుంది? బుర్రున్న వాళ్ళు ఇక్కడ ఉండి బాగు చేస్తేనే కదా ఇది అయ్యేది. మీరు కాంట్రిబ్యూట్ చేయకుండా కంప్లైంట్ చేస్తే మీరు ఉట్టి వసపిట్ట అని అర్థం. మీరు కాంట్రిబ్యూట్ చేయండి, మీ వల్ల కాలేదు, మీరు ఓడిపోయారు, పర్లేదు, మా రెస్పెక్ట్ మీకు ఉంటుంది. మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేయకుండా ఊరొక కంప్లైంట్ చేస్తే మీరు తప్పించుకొని పారిపోయారని అర్థం. ఇంకొక విషయం ఏంటి అంటే ఎన్సిసి గురించి మీరు అందరూ తెలుసుకోవాలి, ఎస్పెషల్లీ పిల్లలు. నేను మీకు ఒక పర్సనల్ సంఘటన చెప్తాను. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హాస్టల్లో వేశారు నన్ను, బాగా చదివి ఎంసెట్ మంచి ర్యాంకు కొడతాడు అని. హాస్టల్లో చేరగానే నేను చేసిన మొదటి పని ఏంటి అంటే సినిమా హీరో ఫ్యాన్స్ ఉంటారు కదా, ఒక హీరో ఫ్యాన్ టీంలో నేను, ఇంకొక ఫ్యాన్ హీరో టీంలో వేరే వాళ్ళు, ఇలాగ ఫ్యాన్స్ వార్స్ అవన్నీ జరిగే ఒకప్పుడు బాగా. నేను కూడా అలాగ ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకసారి చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. ఆ రోజు నాకు అనిపించిన విషయం ఏంటి అంటే నేను బతికున్నానో లేనో, అసలు నేను ఒకడిని ఉన్నానో లేనో అని తెలియని ఒక హీరో కోసం నేను ఇంత ఎమోషన్ పెట్టి నేను ఫైట్ చేయగలిగితే, నా దేశం కోసం నేను అదే ఎమోషన్ని పెడితే నేను ఇంకెంత ఫైట్ చేయగలను అని ఒక్క థాట్తో నాకు ఇంకా ఇండియన్ ఆర్మీలో చేరాలన్న కసి పెరిగింది. మీ పిల్లలకి చెప్పండి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ దేశం. బీ అన్అపాలజెటిక్ అబౌట్ ఇట్. నేషన్ ఫస్ట్ అనేది వాళ్ళ మైండ్లో పెట్టాలి. వాళ్ళ స్కిల్ అనేది కానివ్వండి లేకపోతే వాళ్ళ తెలివితేటలు కానివ్వండి, దేశానికి పనికి రాకపోతే మీకు ఎంత సంపాదించుకున్నా మీరు ఏ చేసినా కానీ దానికి ఒక డెఫినిషన్ అనేది ఉండదని నేను అనుకుంటాను పర్సనల్గా. ఎన్సీసీ గురించి అవేర్నెస్ ఎందుకు తేవాలి అంటే మీరు ఒకసారి ఎన్సీసీలోకి వెళ్తే, ఇప్పుడు నేను మీకు ఏదైతే విషయం చెప్పానో అది మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు క్యాంప్స్కి వెళ్తారు, వేరే స్టేట్స్కి వెళ్తారు, వేరే కల్చర్స్ని చూస్తారు, అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఇది ఉంది కదా, దీని పేరేమని పెట్టారు, బ్రాడ్ అండ్ ది హొరైజన్స్.
ఇప్పుడు హొరైజన్స్ బ్రాడన్ చేసుకోవాలి అంటే మీరు వేరే కల్చర్స్తో మాట్లాడాలి, అక్కడ స్టేట్స్లో ఏం జరుగుతున్నాయో మీకు తెలియాలి, అక్కడ మంచివి ఏమన్నా ఉంటే అవి మన దగ్గర తెచ్చుకోవాలి, మన దగ్గర మంచిది ఏదన్నా ఉంటే అది వాళ్ళకి పంచాలి. అప్పుడే ప్రతి ఒక్కళ్ళ హొరైజన్ అనేది బ్రాడన్ అవుతుంది, అప్పుడే మన దేశం కొద్దిగా ముందుకెళ్తుంది. ఆ తర్వాత ఆర్మీలో ఇంకొకటి ఏంటి అంటే మన తల్లిదండ్రులకి ఒక్కసారిగా అనిపించేది ఏంటి, ఒక పిల్లవాడు వెళ్ళి లేకపోతే ఒక అమ్మాయి వెళ్ళి నేను ఆర్మీకి వెళ్తాను అనగానే ఫస్ట్ అనిపించే విషయం ఏంటంటే వద్దమ్మా అక్కడికి వెళ్తే మీరు చచ్చిపోతారు. ఆర్మీ అంటే ఒక బేసిక్ పర్సెప్షన్ తెలుగు స్టేట్స్లో ఏమొచ్చేసింది అంటే ఆర్మీ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు, బోర్డర్ మీద నుంచుంటారు, ప్రతిరోజు సాయంత్రం మంట పెట్టుకుంటారు, చేతిలో ఒక మగ్ పట్టుకుంటారు, డ్యాన్స్ వేస్తారు, ఎప్పుడన్నా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే ప్రాణాలు ఇస్తారు, ఆ తర్వాత జెండా కప్పుకొని ఇంటికి వస్తారు. ఇదే కదా మీ దగ్గర ఎక్కువ మందికి ఉన్న పర్సెప్షన్ ఇదే కదా. దీనికన్నా ఎక్కువ ఎవరికన్నా తెలుసా ఆర్మీ గురించి? నేను చెప్తాను మీకు, వినండి జాగ్రత్తగా. ఆర్మీలో అసలు ఏం జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాశ్మీర్లో ఉన్నాను. కాశ్మీర్లో నేను ఫైటింగ్లో చేస్తున్నాను, ఒక ఆపరేషన్ చేస్తాను, టెర్రరిజం ఆపరేషన్. నా దగ్గర సడన్గా బుల్లెట్స్ అయిపోయినాయి. నా దగ్గరికి బుల్లెట్స్ ఎలా వస్తాయి? గాల్లోంచి అయితే ఊడిపడవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాది సడన్గా వెహికల్ పాడైపోయింది. నా వెహికల్ ఎవరు రిపేర్ చేస్తారు? మీరు ఇప్పుడు వరకు ఎప్పుడన్నా బయట మెకానిక్ షాప్లో కానీ బయట పెట్రోల్ పంపులో కానీ ఒక ఆర్మీ వెహికల్ కానీ ఒక ఆర్మీ వెహికల్ అక్కడ అంటే రిపేర్ అవుతున్నట్టు కానీ లేకపోతే పెట్రోల్ కొట్టించుకుంటున్నట్టు కానీ మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు చూడలేదు అంటే ఆర్మీ ఎలాంటి ఆర్గనైజేషన్ అంటే ఆర్మీ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ సెల్ఫ్ రిలయంట్ ఆర్గనైజేషన్. అంటే ఆర్మీకి కావాల్సినవి అన్నీ ఆర్మీలోనే ఉంటాయి. మా పెట్రోల్ పంప్స్ కూడా లోపలే ఉంటాయి. మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో, మా కోసం గన్స్ ఏవైతే తయారు చేస్తాయో, మేము గన్స్ బయట నుంచి తయారు చేసుకోం, గన్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఆ తర్వాత మాకు ఫుడ్ ప్రొక్యూర్ చేసుకునేవి ఉంటాయి. ఆ తర్వాత అక్కడ మాకు ఏమన్నా రిపేర్స్ వస్తే అవి చేసే వర్క్ షాప్స్ కూడా లోపలే ఉంటాయి. వీటన్నిటినీ ఈ పనులన్నీ చేసేది సోల్జర్సే, బయట నుంచి ఎవరో సివిలియన్స్ వచ్చి చేయరు. ఒక సోల్జర్ ఆర్మీలోకి రాగానే అతనికి ఫస్ట్ ఫైటింగ్ నేర్పిస్తారు, ఫైటింగ్తో పాటు ఒక ట్రేడ్ నేర్పిస్తారు. అంటే ప్రతి సోల్జర్ ఒక సోల్జర్తో పాటు పెయింటర్ అయి ఉంటాడు, లేకపోతే మేసన్ అయి ఉంటాడు, లేకపోతే ప్లంబర్ అయి ఉంటాడు, లేకపోతే రకరకాల ఒక్క బెటాలియన్లో 50-55 ట్రేడ్స్ వేరువేరుగా ఉంటాయి. కొంతమంది రైఫిల్స్ బాగు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వెహికల్స్ బాగు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఫుడ్ లాజిస్టిక్స్. అంటే మీరు 3 రకాలుగా ఆర్మీని విభజించుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే ఫైటింగ్ ఫోర్సెస్, వీళ్ళ పని ఏంటంటే ప్యూర్గా ఫైటింగ్ చేయడం. సెకండ్ ఏంటంటే టెక్నికల్ ఫోర్సెస్. టెక్నికల్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాకటి వరకు ఇప్పుడు ఇక్కడ డ్రోన్ తిరుగుతూ మీరు చూసారా? డ్రోన్ అనేది ఫస్ట్ ఎక్కడ యూజ్ అయింది? ఈ ప్రపంచంలోకి ఏ టెక్నాలజీ వచ్చినా అన్నిటికన్నా ఫస్ట్ అది టెస్ట్ అయ్యేది కానీ అది ఇన్వెంట్ అయ్యేది కానీ ఆర్మర్డ్ ఫోర్సెస్ కోసమే. ఆర్మర్డ్ ఫోర్సెస్లో ఒకసారి అది సక్సీడ్ అయిన తర్వాత అది సివిలియన్ యూస్లోకి వస్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ శాటిలైట్ టు యువర్ డ్రోన్. ఈ డ్రోన్స్ అనేవి బేసిక్గా ఎందుకు కనిపెట్టారు అంటే ఏదైనా ఆపరేషన్స్ ఉంటే అలాంటి టైంలో ముందు డ్రోన్స్ని పంపించి మనం ఫీడ్ తెచ్చుకుంటే మన సోల్జర్స్ డైరెక్ట్గా వెళ్ళి చనిపోకుండా ముందే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. ఇప్పుడు దాన్ని కమర్షియల్ యూజ్లోకి తీసుకొచ్చారు. పెళ్ళిళ్ళలో మీరు షూట్ చేయడం, ఇలాంటి ఈవెంట్స్లో మీరు షూట్ చేయడం. సో మీకు బేసిక్గా ఏ టెక్నాలజీ అయినా మీరు నేర్చుకోవాలి అన్నా, దాని గురించి తెలుసుకోవాలన్నా దాని ఆరిజిన్ ఆర్మీలోనే ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటిల్లో. ఈ రోజు కనుక మీరు చూసుకుంటే ప్రపంచంలో మొత్తంలో అతిపెద్ద కాస్ట్లీయెస్ట్ ఇండస్ట్రీ ఏదో తెలుసా మీకు? డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో మీకు ఎలాంటివి ఉంటాయి? ఒక జెట్ ప్లేన్ ఖరీదంతో మీరు వెలకట్టగలరా? వెలకట్టలేరు, చాలా కాస్ట్ ఉంటుంది. ఒక రాకెట్, మిసైల్, ఒక ట్యాంక్, లేకపోతే ఒక గన్, వీటి వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి మీకు బయట ఎక్కడా కనపడవు. ఇలాంటి వాటి గురించి మీరు తెలుసుకోవాలి, ఇలాంటి టెక్నాలజీ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీకు ఆర్మర్డ్ ఫోర్సెస్ తప్ప మీకు వేరే ఏ ఆప్షన్ లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే లాజిస్టిక్స్. లాజిస్టిక్స్ ఏంటి? ప్రతి చోట మీకు యూనిఫామ్స్ కరెక్ట్ టైంగా జారాలి. అది హిమాలయాలైనా కానీ, అండమాన్ అయినా కానీ, రాజస్థాన్ అయినా కానీ. అక్కడికి మీరు డ్రెస్సులు టైంకి పంపించాలి, అక్కడికి సరిపోయే క్లోతింగ్ పంపించాలి. అంటే మీరు ఇప్పుడు హిమాలయాల్లో మీకు చలికి అవసరమయ్యే క్లోతింగ్ కావాలి. అదే మీరు రాజస్థాన్కి వెళ్తే అక్కడ మీకు కొద్దిగా మీకు ఎక్కువ చెమట పట్టినా కానీ వెంటనే డ్రై అయిపోయి లాంటివి కావాలి. సూర్యుడు పడితే మీ చర్మం కాలిపోకుండా ఉండే లాంటి డ్రెస్సులు కావాలి. అదే మీరు అండమాన్కి వెళ్తే అక్కడ వేరే రకమైన డ్రెస్సులు కావాలి. ఇవన్నీ టైంకి పంపించాలి, ఫుడ్ టైంకి చేరాలి, బుల్లెట్లు, యామ్యునేషన్ ఇదంతా టైంకి చేరాలి. ఏదైనా రిపేర్స్ వస్తే వాళ్ళకి ఆ రిపేర్ చేసేవాళ్ళు టైంకి అక్కడ చేరాలి. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? లాజిస్టిక్స్ కిందకు వస్తాయి. సో ఇలాగా 3 వింగ్స్ మీరు అర్థం చేసుకుంటే, ఒకవేళ మీ పిల్లవాడు ఇంజనీరింగ్ చేసి
యుఎస్ వెళ్ళాల్సిన పని లేదు. ఆ ఇంజనీరింగ్ డిగ్రీతో ఏదన్నా గొప్పగా చేయాలి అని అనుకుంటే ఇండియన్ ఆర్మీలోకి వచ్చి సర్వ్ చేయొచ్చు. అతను ఒకవేళ మెకానికల్ ఇంజనీర్ అనుకోండి, బయట ఆర్మీలో ఏవైతే మషిన్స్ ఉన్నాయో వాటిని రిపేర్ చేయడం కానీ, వాటిని మెయింటైన్ చేయడం కానీ, వాటి మీద రీసెర్చ్ చేయడం కానీ జరుగుతుంది. సో మీకున్న మైండ్ ఏదైతే ఉందో అది ఆర్మీ కోసం, నేవీ కోసం, ఎయిర్ ఫోర్స్ కోసం మీరు యూజ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా ఎవరన్నా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరన్నా దొరికారనుకోండి, వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ ఏం చేస్తారు అంటే, వీలుంటే ఒకసారి నన్ను కంటోన్మెంట్లోకి ఒక డ్రైవ్కి తీసుకెళ్ళండి, ఒకసారి నన్ను తిప్పుకు రండి కంటోన్మెంట్లో అని తీసుకెళ్ళండి. మీరు ఒక్కసారి ఆర్మీ కంటోన్మెంట్స్ లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అని. అడ్మినిస్ట్రేషన్ అంటే మీరు కంటోన్మెంట్స్లో రోడ్ చూడండి, మీకు మెరుస్తూ ఉంటాయి. అక్కడ మీకు ఉన్న క్లీన్లీనెస్ ఇంకెక్కడ ఉండదు, అక్కడ ఉన్న గ్రౌండ్స్ మీకు ఎక్కడ ఉండవు. అదంతా మెయింటైన్ చేస్తుంది ఎవరు? అట్ ది ఎండ్ మళ్ళీ సోల్జర్సే మెయింటైన్ చేస్తున్నారు, ఆఫీసర్సే అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. సో మీకు అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకోవడానికి ఉంటుంది ఆర్మీలో. ఆర్మీ అంటే జస్ట్ బోర్డర్స్కి వెళ్ళి చనిపోవడం కాదు. ఇది 1940s 1950s ఉన్న డెఫినేషన్. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. వీఆర్ నాట్ ఫైటింగ్ కన్వెన్షనల్ వార్స్ ఎనీమోర్. మనం ఇప్పుడు ఫైట్ చేస్తున్నది ఎలాగా? సైబర్ వార్స్ వచ్చినాయి. అంటే మిమ్మల్ని డైరెక్ట్గా బుల్లెట్తో షూట్ చేసి చంపాల్సిన అవసరం లేదు. ఒక కంట్రీలో ఎన్నైతే సర్వర్స్ అవన్నీ ఉన్నాయో, కంప్యూటర్ సర్వర్స్ ఉన్నాయో, దాని మీద హ్యాకింగ్ చేస్తారు, పెద్ద సైబర్ థ్రెట్ పంపిస్తారు. అలాంటి టైంలో ఆర్మీలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళు సర్వర్స్ మీద ఏదైతే అటాక్ చేస్తారో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు ఆ సర్వర్స్కి. సో మీరు బయట ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ చదివినా దాని అప్లికేషన్ ఆర్మీలో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు బయట లాయర్ అనుకోండి, ఆర్మీలో కూడా మీరు లా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు బయట డాక్టర్ అనుకోండి, మీరు ఎప్పుడన్నా ఒక ఆర్మీ పర్సన్కి బుల్లెట్ తగిలితే బయట హాస్పిటల్లో కనపడ్డారా? మీకు ఎప్పుడన్నా కనపడరు, ఎందుకంటే ఆర్మీలో డాక్టర్స్ కూడా ఉంటారు. మనం బయటకు వెళ్ళాల్సిన పనే ఉండదు. అంతెందుకు ఈ రోజుల్లో మీకు చుట్టాలు ఎవరైనా హైదరాబాద్లో కానీ లేకపోతే ఏదైనా పెద్ద సిటీలో ఉంటే అడగండి, గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంటి? అసలు ఈ గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే కంటోన్మెంట్స్, గ్యారిసన్స్ నుంచి వచ్చినాయి. కంటోన్మెంట్స్ అంటే ఎక్కడైతే ఆర్మీ ఉంటుందో అందులోనే మీకు అందరూ మీ పని చేసుకునే ప్లేస్ కూడా అందులోనే ఉంటుంది, మీరు స్టే చేసే ప్లేస్ కూడా అందులోనే ఉంటుంది, మీ ప్లే గ్రౌండ్స్ కూడా అందులోనే ఉంటాయి, మీ దాన్ని ఏమంటారు, మీ మెడికల్ సంబంధించిన హాస్పిటల్స్ కూడా లోపలే ఉంటాయి. గేటెడ్ కమ్యూనిటీస్ కూడా సిమిలర్ కాన్సెప్ట్ మీద డెవలప్ అయిన కాన్సెప్ట్ అది. సో మీకు చాలా విషయాలు ఆర్మీలోకి, నేవీలోకి, ఎయిర్ ఫోర్స్లోకి వెళ్తే కానీ తెలీదు, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ వల్ల చాలా విషయాలు బయటికి రావు కాబట్టి. కానీ మీరు నన్ను అడిగితే, నేను మళ్ళా ఈ దేశంలో పుడితే నా యూత్ మొత్తం నేను ఆర్మీకే ఇవ్వాలనుకుంటాను. అందులో నేను రెండో డౌట్ కూడా పెట్టుకోను. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. ఆ తర్వాత విషయం ఏంటి అంటే, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి బాగా వినపడుతుంది మనకి. ఆత్మనిర్భర్ భారత్ అని కూడా బాగా వినపడుతుంది మనకి. దీని అర్థం ఏంటి? ఇది బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు చైనాని మీరు చూసుకుంటే, మీరు ఒకసారి ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ నెయిల్ కట్టర్స్, ఒక లైటర్, ఒక బొమ్మ, టాయ్ ఏదైనా తీసుకోండి, దాని వెనకాల ఏం రాసి ఉంటుంది? మేడ్ ఇన్ చైనా అని రాసి ఉంటుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా వెనకబడిపోయాం, చాలా అంటే చాలా వెనకబడిపోయాం. దానివల్ల మనకి ఇష్యూ ఏమొస్తుంది? ఇప్పుడు వరకు మనం ఆయుధాలు ఏవైతే తీసుకున్నామో, మన దగ్గర జెట్స్ ఉండనివ్వండి, మిసైల్స్ ఉండనివ్వండి, అవి ఇవి మనం వేరే కంట్రీస్ దగ్గర నుంచి తెప్పించుకున్నవి. రేపు ఒకవేళ యుద్ధం జరిగింది అనుకుందాం, యుద్ధం జరిగినప్పుడు ఒక మషిన్ అనేది పాడైపోతుంది కదా, ఏదో ఒకటి తగులుతుంది, అది పాడైపోవచ్చు. అలాంటి టైంలో వేరే కంట్రీ నుంచి మీరు స్పేర్ పార్ట్స్ తెప్పించుకోవాలి, లేకపోతే వేరే కంట్రీ మీద మీరు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు? నీకు అవసరం ఉంది అన్న విషయం వాళ్ళకి తెలుసు, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలా కాకుండా మన ఎక్విప్మెంట్ మనమే తయారు చేసుకొని దాని స్పేర్ పార్ట్స్ మనమే తయారు చేసుకుంటే ఒకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. ఆత్మనిర్భర్ భారత్ అంటే అదే. ఆత్మనిర్భర్ అంటే మన మీద మనం డిపెండ్ అవుతాం. సెల్ఫ్ డిపెండెంట్ ఇండియా ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఇన్ 2047. అట్లీస్ట్ ఇప్పుడు మొదలుపెట్టి 2047 వరకు మనం కష్టపడితే తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం చైనాని బీట్ చేయలేం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు ఎవరైతే బయటికి వెళ్ళి వాళ్ళ మైండ్ని లేకపోతే వాళ్ళ స్ట్రెంగ్త్ని వేరే కంట్రీస్ కోసం వాడుతున్నారో వాళ్ళకి మీరు ఒకసారి చెప్పాలి, నాన్న ఒకసారి ఆలోచించు, ఈ ఆప్షన్ కూడా ఉంది నీకు. అట్ ది ఎండ్ వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఇది డెమోక్రసీ. నేను ఎవరిని మేము చెప్పట్లేదు కట్టేసి ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే పని చేయొచ్చమని. కానీ తల్లిదండ్రులుగా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, మన దేశానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అన్నది వాళ్ళకి తెలియజెప్పే
బాధ్యత మాత్రం మీదే. ఆ తర్వాత మనం ఈ విషయం మీ పిల్లలకి ఎప్పుడు నేర్పించండి. కంప్లైన్ లెస్, అచీవ్ మోర్. కంప్లైన్ లెస్, అచీవ్ మోర్. నాతో ఒకసారి చెప్పండి పేరెంట్స్ అందరూ, కంప్లైన్ లెస్, అచీవ్ మోర్. కంప్లైన్ లెస్, అచీవ్ మోర్. దీని అర్థం ఏంటంటే, ఏదన్నా ఒకసారి తప్పు జరిగిందనుకో, ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు యూ వన్స్, ఇట్స్ బై మిస్టేక్. ఇఫ్ ద సేమ్ బ్యాడ్ హ్యాపెన్స్ టు యూ ట్వైస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యాబిట్. దీని అర్థం ఏంటి అంటే, ఒకసారి నీకేమైనా తప్పు జరిగింది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది. రెండోసారి అది తప్పు జరిగింది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. మూడోసారి అదే తప్పు జరిగింది, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు. నాలుగోసారి కూడా అదే తప్పు జరుగుతుంటే అది ఎందుకు జరుగుతుందంటే నువ్వు అవ్వనిస్తున్నావు కాబట్టి జరుగుతుంది. అది నువ్వు కంప్లైంట్ చేస్తే అది పోదు, నువ్వు అవ్వనివ్వకపోతే అది పోతుంది. సో ఎవరికన్నా దాన్ని ఏమంటారు, పిల్లలు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు అనుకోండి, ఆ ప్రాబ్లంలోకి అసలు ఫస్ట్ నువ్వు ఎందుకు వెళ్ళావు, ఆ ప్రాబ్లమ్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, ఆ ప్రాబ్లం రూట్ దగ్గరికి రండి. కంప్లైంట్ చేయడం తగ్గుతుంది, డ్రామా తగ్గుతుంది లైఫ్లో. అప్పుడు వాళ్ళకి టైం ఉంటుంది కొద్దిగా ఎక్కువ అచీవ్ చేయడం కోసం. ఎక్కువ మంది పిల్లలు ఈ రోజుల్లో చాలా చిన్న వయసులో అమాయకత్వాన్ని కోల్పోతున్నారు. ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి, లాస్ట్ ఎప్పుడైతే జియో స్టార్ట్ అయిందో ఆ తర్వాత నుంచి ఇంటర్నెట్ కొద్దిగా ఈజీగా యాక్సెస్ వచ్చేసింది. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి కాంటెంట్ ఉంటుందో, ఫేస్బుక్లో ఎలాంటి కాంటెంట్ ఉంటుందో, స్నాప్చాట్లో ఎలాంటి కాంటెంట్ ఉంటుందో, యూట్యూబ్లో ఎలాంటి కాంటెంట్ ఉంటుందో మనందరికీ తెలుసు. మన పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడకపోవచ్చు, మనకి కూడా మన ఫీడ్లో కూడా అవే కనపడతాయి. ఒక 16-17 ఏళ్ళ పిల్లాడికి ఏవైతే కనపడతాయో పెద్దవాళ్ళ ఫీడ్లో కూడా అవే కనపడుతున్నాయి. సో రియాలిటీ ఏంటి అన్నది మనకు తెలుసు. దానివల్ల 12-13 ఏళ్ల వయసులోనే పిల్లల్లో ఉన్న అమాయకత్వం చచ్చిపోతుంది. వాళ్ళకి ఆ ఏజ్లో తెలియకూడని కూడా చాలా విషయాలు ముందే తెలిసిపోతున్నాయి. దీనికి నాకు తెలిసి ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటి అంటే, నన్ను ఇప్పటికి కూడా ఎవరన్నా నేను చదివిన చాలా గొప్ప పుస్తకాలు 2 పేర్లు చెప్పమంటే, నేను ఫస్ట్ పేరు చెప్పేది పెద్ద బాల శిక్ష, రెండో పేరు చెప్పేది పంచతంత్రం. ఈ 2 విషయాలు మీ చిన్న పిల్లలకి నేర్పిస్తే మీరు ఫస్ట్, నేను ఇందాక చెప్పాను కదా, పిల్లలు 7 ఏళ్ళు 8 ఏళ్ళ వరకు వాళ్ళ ఫండమెంటల్స్ మీరేం వాళ్ళ మైండ్లో నాటుతారో వాళ్ళకి అది చాలా రోజులు వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. మీ పిల్లలకి ఇంకా ఇఫ్ దే ఆర్ అండర్ 10 years ఇప్పటికీ పోయింది లేదు, పెద్ద బాల శిక్ష, పంచతంత్రం లాంటి కథల పుస్తకాలు వాళ్ళని చదవనివ్వండి. వాళ్ళ అమాయకత్వాన్ని ఇంకొన్ని రోజులు ఉండనివ్వండి. నా వైపు నుంచి ఇదే. 2047 వరకు చూద్దాం, నేను మీతో ఉంటాను. ఇండియాని ఫస్ట్ పొజిషన్లో వరల్డ్ మొత్తంలో చూడాలి మీ అందరితో కలిసి నాకు ఉంది. అప్పటి వరకు జై హింద్. థ్యాంక్ యూ. ఈయన్ని అనవసరంగా తీసుకొచ్చామేమో అనిపించింది నాకు. ఇంకోసారి తీసుకొస్తే కోనసీమ విద్యాశ్రమం ఉండదు, ఇక్కడ కోనసీమ మిలిటరీ స్కూల్ ఉంటుంది, అలా తయారు చేసేసాడు మీ అందరినీ. ఇట్స్ వెరీ వెరీ నైస్. మిలిటరీ అంటే ఏమిటి, అక్కడ ఎంత టెక్నాలజీ ఉంటుంది, అక్కడ ఉండే సాఫ్ట్వేర్ ఏమిటి. వీఆర్ వెరీ ప్రౌడ్ టు హియర్ సచ్ న్యూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు మెనీ ఆఫ్ అస్. సో ఐ అడ్మైర్ శ్రీ మిలిటరీ మేజర్ హేమాంబేద్కర్ గారిని అభినందిస్తున్నాను. తర్వాత ఆయన గురించి చాలా మాట్లాడాలి, కానీ సమయం ఇక్కడ చాలా మీదికి వచ్చి దెబ్బలాడేస్తుంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. మోస్ట్ వండర్ఫుల్ స్పీచ్ గివెన్ బై అవర్ మేజర్. ఐ అప్రిషియేట్ ది వే హౌ హీ హ్యాస్ గివెన్ గుడ్ మెసేజ్, గుడ్ ఇన్ఫర్మేషన్.
డాన్స్ మాస్టర్ రమేష్ సార్ ఎక్కడ ఉన్నారు రావాలి, స్టేజ్ మీదకి రావాలి. డాన్సర్ రమేష్ సార్, రమేష్ సార్ డాన్సర్ ఒకసారి డైస్ దగ్గర రావాలి. ఇప్పుడు మనలందరినీ అలరించడానికి మా కోనసీమ విద్యాశ్రమం సీనియర్ స్టూడెంట్ అక్షర RVCH తన శాస్త్రీయ నృత్య ప్రదర్శనతో మన ముందుకు రాబోతుంది. దయచేసి మీ కరతాళ ధ్వనుల మధ్య స్వాగతించండి. यज्ञपत्यस्तम् ईशाना लीला गोपाल विग्रहम् लीला गोपाल विग्रहम् लीला प्रसादयन्ति यौ वेदा प्रसादयन्ति यौ वेद तात्पर्येण अमरन्ति ते वेद तात्पर्येण अमरन्ति ते गोपाल बाल गोपाल बाल गोपाल बाल गोपाल बाल गोपाल बाल
ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ 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 ತದಿಗಿಣತ 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 ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ ದತ್ತಾದದಿ ಗಣದಂ ದತ್ತಾದದಿ ಗಣದಂ ದತ್ತಾದದಿ ಗಣದಂ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ ಗಿಣತ ಕಥದಿ ಗಣದಂ ಗಿಣತ ಕಥದಿ ಗಿಣದಂ ಗಿಣತ ಕಥದಿ ಗಿಣದಂ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ ತದಗ ಗಣತ ಜಣು ಜಣು ತದಿಮಿ ದಿಮಿ ತದಿ ತಗಲಗಂ ಗಣತ ಜಣು ಜಣು ತದಿಮಿ ತದಗ ಗಣತ ಜಣು ಜಣು ತದಿಮಿ ದಿಮಿ ತಳಂಗು ತಗಲಗಂ ತದಗ ಗಣತ ದಿ ತಗಲಗಂ ತಜಡು ಜಡು ತಳಂಗು ತಗದಿನದಂ ತದಿ ತಗದಿನದಂ ತಳಂಗು ತಗದಿನದಂ 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 ತದಿ ತಗದಿನದಂ 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 ತದಿಂಕಣದ ತಗದಿಂಕಣದ ತಗದಿಕು ತದಿಂಕಣದ ತಗದಿನದಂ 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 ತದಿಂಕಣದ ತಗದಿಂಕಣದ ತಗದಿಕು ತದಿಂಕಣದ ತಗದಿನದಂ 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 ತದಿಂಕಣದ ತಗದಿಂಕಣದ ತಗದಿಕು ತದಿಂಕಣದ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ 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 ಗಣಗತ ಜಂ ಜಂ ಕಥ ಕಥ ಗಣಗತ ದಿ 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 ಗಣಗತ ಗಣಗತ ಜಂ ಜಂ ಕಥ ಕಥ ದಿ 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 ಗಣಗತ ಜಂ ಜಂ ತಗದ ದಿ 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 ತಗದ ಜಂ ತಗದ ದಿ ದಿ ತಗದ ತಜಂ ತಗದ ರುಂ ತಗದ ಡಣಂ ತಗದ ಕರ್ಕದ ಗಿಡಂ ತಜಂ ತಗದ ರುಂ ತಗದ ಡಣಂ ತಗದ ಕರ್ಕದ ಗಿಡಂ ತಜಂ ತಗದ ರುಂ ತಗದ ಡಣಂ ತಗದ ಕರ್ಕದ ಗಿಡಂ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ ಹೃದಯಾರವಿಂದ ಇಂದಿರ ಮಂದಿರ ಭಕ್ತ ಸುಂದರ